ఐసోమరైజేషన్. సో ఐసోమరైజేషన్ ఏంటి అంటే ఒక కాంపౌండ్ తీసుకున్నాం, లార్జ్ కాంపౌండ్ తీసుకొని దాన్ని ఐసోమరైజేషన్ జరిగితే టూ స్మాల్ కాంపౌండ్స్ కాదు, ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. కాంపౌండ్ తీసుకొని దాన్ని ఐసోమరైజేషన్ జరిగితే సేమ్ స్ట్రైట్ చైన్ తీసుకున్నాం మనం, ఎన్ ఆల్కేన్ తీసుకున్నాం. ఎన్ ఆల్కేన్ని ఐసోమరైజేషన్ జరిగితే బ్రాంచ్డ్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్ట్రైట్ చైన్ కాస్త బ్రాంచ్ ఫామ్ అవుతుంది. సో ఆల్కేన్స్ అండ్ హీటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రేట్ AlCl3 and HCl ఐసోమరైజ్ టు బ్రాంచెస్ చైన్ ఆల్కేన్స్. ఈ AlCl3 ఎందుకు యూజ్ చేద్దాం? ఇట్ యాక్ట్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్ అండ్ ఇనిషియేటింగ్ ఎలక్ట్రోఫైల్. సో రియాక్షన్ జరిగేటప్పుడు మెకానిజం జరుగుతుంది కదా, ఆ ఎలక్ట్రోఫైల్గా యూజ్ అవుతుంది. యూజ్ టు కన్వర్ట్ స్ట్రైట్ చైన్ టు బ్రాంచ్డ్ చైన్ అండ్ రీజనరేట్ యాజ్ ఏ క్యాటలిస్ట్. AlCl3 ఉండి సో దాన్ని అది ఎలక్ట్రోఫైల్గా కన్వర్ట్ అయ్యి సో స్ట్రైట్ చైన్ని బ్రాంచ్ చైన్గా కన్వర్ట్ చేయడానికి AlCl3 అనేది యూజ్ అవుతుంది. AlCl3 and HCl అండ్ ఫైనల్గా రియాక్షన్ కంప్లీట్ అయినాక క్యాటలిస్ట్గా మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ NHCl ఉంది. NHClని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రేట్ AlCl3 and HCl ప్రొడ్యూస్ బ్రాంచ్డ్. చూడండి ఇక్కడ 6 కార్బన్స్, ఇక్కడికో 6 ఉన్నాయి, 1 2 3 4 5 6, కానీ ఇక్కడ బ్రాంచెస్ ఫామ్ అవునాయి. 2 మిథైల్ పెంటేన్, 3 మిథైల్ పెంటేన్. సో 2 బ్రాంచెస్ ఫామ్ అయినాయి. సో దిస్ ఈజ్ ఐసోమెరైజేషన్. సో ఐసోమెరైజేషన్ అంటే ఏంటి? ఆల్కేన్స్ అండ్ హీటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రేట్ AlCl3 and HCl ఇట్ ఐసోమెరైజెస్ టు బ్రాంచ్ చైన్స్. సో స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్ ఉన్నవి బ్రాంచెస్గా కన్వర్ట్ అవ్వడమే ఐసోమెరైజేషన్ అంటున్నాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రేట్ AlCl3 and HCl. So this is isomerization.